మీరు కలగన్నది డాక్టర్ కావాలని. అది నెరవేర్చుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఎంబీబీఎస్ చదివితే డాక్టర్ అవుతాం నిజమే. డాక్టర్ అవడానికి ఎంబీబీఎస్ ఒక్కటేనా? కాదుగాక కాదు. సేవ అనేది ఏ విధంగా చేసినా సేవే. అయితే ఎంబీబీఎస్ చేస్తే ఆదాయం బాగుంటుంది, సోషల్ స్టేటస్ ఉంటుంది. అందుకే అందరూ ఎంబీబీఎస్ కావాలని కోరుకుంటారు. దానికోసం విద్యార్థులు రాత్రి పగలు కష్టపడి చదువుతున్నారు. కాంపిటీషన్ బాగా పెరిగింది. అందరికీ ఎంబీబీఎస్ సాధ్యం కాదు. ఆర్థిక స్తోమత ఉన్నవారికి ఏదైనా సాధ్యం కావచ్చు, కానీ పేద మధ్యతరగతి వారికి అది సాధ్యం కాదు. పైగా ఈ సంవత్సరం హై కాంపిటీషన్ ఉంది. ఈ సంవత్సరమే కాదు, ఇక ఇలానే ఉంటుంది. కాబట్టి ప్రత్యామ్నాయం ఆలోచించండి. డ్రాప్ తీసుకుని లాంగ్ టర్మ్కి వెళ్తారా, లేదా బీడీఎస్ ఆయుష్ కోర్సులలో చేరుతారా? ముందు మనం ఏ భాగంలో స్ట్రాంగ్గా ఉన్నామో, ఏ భాగంలో వీక్గా ఉన్నామో చెక్ చేసుకోండి. మీరు ఫిజిక్స్ స్ట్రాంగ్గా ఉంటే తప్పక డ్రాప్ తీసుకొని మీరు కోచింగ్కి వెళ్ళండి. లేదు ఫిజిక్స్లో మనం అంత స్ట్రాంగ్గా లేకపోతే మాత్రం ప్రత్యామ్నాయం చూసుకోండి. మీ ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫిజిక్స్ మాత్రమే. ఎంబీబీఎస్ మాత్రమే కాదు, బీడీఎస్, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్ మొదలైన కోర్సులు కూడా ఉన్నాయి. అది చేసిన వారు డాక్టర్లే. కాబట్టి ఈరోజు మీ ముందుకు మన రాష్ట్రంలోని కాలేజీల్లోని 2024లోని బీడీఎస్ కటాఫ్లు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియచేయటానికి ఈ వీడియోని తీసుకురావటం జరిగింది. ఈ వీడియోలో బీడీఎస్ కన్వీనర్ కోటా కటాఫ్ చెబుతాను. 2023లో ఏ మార్కులకి బీడీఎస్ సీటు వచ్చింది, ఈ సంవత్సరం ఏ మార్కులకు రావచ్చు అనేది మీకు తెలియజేస్తాను. మన రాష్ట్రంలో మొత్తం 17 బీడీఎస్ కాలేజీలు ఉన్నాయి. అందులో ఒక కాలేజీ కేవలం ముస్లిం మైనార్టీల కోసమే ఉన్నది. మిగిలిన 16 కాలేజీల్లో 2 మాత్రమే గవర్నమెంట్ కాలేజీలు, మిగిలిన 14 ప్రైవేట్ కాలేజీలు. ఇవి రీజన్ వైజ్ చూసుకుంటే ఎస్వియు రీజన్లో 4 కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఏయు రీజన్లో 12 కాలేజీలు ఉన్నాయి. ఎస్వియు రీజన్లో ఒక గవర్నమెంట్ కాలేజ్, 3 ప్రైవేట్ కాలేజీల్లో కలిపి 350 సీట్లు ఉన్నాయి. ఏయు రీజన్లో ఒక గవర్నమెంట్, 11 ప్రైవేట్ కాలేజీలు కలిపి 1090 సీట్లు ఉన్నాయి. ఎస్వియు రీజన్ కట్ ఆఫ్ చూద్దాం. 4 కాలేజీల్లో ఆల్ ఇండియా కోటాకి 15 సీట్లు పోతాయి. మేనేజ్మెంట్ కోటాకి 125 సీట్లు పోతాయి. 210 సీట్లు ఏ కేటగిరీ సీట్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఆయా కేటగిరీల ప్రాప్తికి కేటాయించబడతాయి. పట్టిక చూడండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉందో దాని ప్రక్కనే 2024 కట్ ఆఫ్ కూడా ఇస్తాను చూడండి. బాగా పరిశీలించండి. ఏ క్యాస్ట్కి ఏ మార్కులకు సీటు వస్తుందో చూసుకోండి. ఏ కేటగిరీలో మీకు సీట్ రానప్పుడు బి కేటగిరీకి ప్రయత్నించండి. మేనేజ్మెంట్ కోటా సీట్ల టేబుల్ కూడా మీకు ఇస్తాను. ఇది చేయటం కాస్త కష్టమే. మేనేజ్మెంట్ కోటా ఎక్కడి వరకైనా రావచ్చు. లాస్ట్ ఇయర్ వచ్చిన సీట్ ఆధారంగా కొంతవరకు మనం మేనేజ్మెంట్ కోటా టేబుల్ని చూద్దాం. ఇప్పుడు మనం ఏయు రీజన్ కట్ ఆఫ్ని చూద్దాం. ఏయు రీజన్లో 13 కాలేజీలు ఉన్నాయి. ఒక గవర్నమెంట్, 11 ప్రైవేటు, ఒక మైనార్టీ కాలేజ్. టోటల్ సీట్లు 1190 ఉన్నాయి. ఆల్ ఇండియా కోటాకి 6 సీట్లు వెళ్ళగా 525 సీట్లు మేనేజ్మెంట్ కోటాకి వెళ్తాయి. 100 మైనార్టీ కాలేజీకి ఉంటాయి. ఇవి పోను 559 ఏ కేటగిరీ సీట్లు ఏయు రీజన్లో అందుబాటులో ఉంటాయి. ఈ సీట్లు 2023లో ఏ ర్యాంకు, ఏ మార్కులకు, ఏ క్యాస్ట్కి ఏది వచ్చిందో డిస్ప్లేపై ఇస్తాను చూడండి. దాన్ని మీరు బాగా పరిశీలించండి. అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే 2024 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ టేబుల్ కూడా ఇస్తాను, పరిశీలించండి. మీ మార్కులకు ఏ కాలేజీలో సీట్ రావచ్చో ఒక అంచనాకు రండి. అందరూ తప్పక రిజిస్ట్రేషన్ చేసుకోండి.
ఎంబీబీఎస్ బీడీఎస్లకు ఒకటే రిజిస్ట్రేషన్. కాబట్టి ఎంబీబీఎస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మొదట ఎంబీబీఎస్కి కౌన్సిలింగ్ జరుగుతుంది, తర్వాత బీడీఎస్కి ప్రకటిస్తారు. అప్పుడు మీరు ఆప్షన్స్ని పెట్టుకోవాలి. మేనేజ్మెంట్ కోటాకి సపరేట్గా నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మేనేజ్మెంట్ కోటా కట్ ఆఫ్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. దీన్ని కూడా ఒక అంచనా వేసుకోండి. ఇది ఖచ్చితంగా ఇదే ఉండదు, ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాలో అందరూ జాయిన్ కారు. అది ఎంతవరకైనా వెళ్ళవచ్చు. కానీ లాస్ట్ ఇయర్ సీటు వచ్చినటువంటి వారి మార్కులను చూసుకొని ఈ సంవత్సరం ఒక అవగాహనకు రావచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.